మిర్చి, కొత్తిమీర, కోడిగుడ్డు కర్రీ చేసుకుందాం. మంచి మసాలా కర్రీ చేసుకుందామండి. దానికోసం అయ్యి టమాటాలు 2, ఉల్లిపాయలు 2 ముక్కలు, 2 కాయ గడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేడెక్కిందండి. దానికి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలన్నీ వేసుకొని బాగా మగ్గనిచ్చుకుందాము. ఎవరికి చిన్న ఉల్లిపాయ రెబ్బలు, ఒక 5-6 చిన్న అల్లం ముక్క, అవి కూడా బాగా వేసుకుందాం. లోకి కొంచెం పసుపు వేస్తున్నాం. అలానికి కూడా ఎక్కువగా, అందుకని కొంచెం వేస్తున్నాను. బాగా వేసుకున్నాం. మంచిగా టమాటా మీద స్కిన్ ఊడిపోయేదాకా బాగా ఫ్రై చేసుకొని చూడండి. ఇంకా చాలు, మనకి ముక్క మెత్తబడిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం. చల్లారిపోయింది. ఇంకా జార్లో తీసేసుకుందాం శుభ్రంగా. పెద్ద కప్పు కొత్తిమీర తీసుకున్నానండి. అది చెప్పా కదా, కొత్తిమీర ఎగ్ మసాలా కర్రీ అని. ఇంకా మనం దీంట్లో వేసేసుకుందాం. ఇందాక జార్లో వేసే కదా, అది మెత్తగా అయింది. ఇది కూడా వేసుకుంటూ పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉంటే చాలు. ఇంకా తీసేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇదిగో కొంచెం అది వేడెక్కి కొంచెం కరివేపాకు, కోడిగుడ్లు వేసుకొని ఫస్ట్ అవి వేసి కొంచెం తిప్పుకున్నామండి. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడ. కొంచెం ఫ్రై చేసుకుందాం. తినడానికి తీసాను, ఇంకా అద్దులే పడక్షణ పడేసాను. జోజోగా ఉంది, ఉడకల ఏమని తింటారు కదా. ఫ్రై చేసుకున్నాం కదా, ఇందాక మనం జార్లో వేసుకున్నది పేస్ట్ చేసేసుకున్నాం. ఒక్కసారి తిప్పుకుందాం. చాలా బాగుంటుందండి. ఆ కొత్తిమీర వాసనతో మంచి గ్రేవీతో సూపర్ టేస్ట్ వస్తాయి. కొంచెం మగ్గనిద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం. బాగా స్పైసీగా ఉంటుంది. తిప్పుకుందాం అండి. వేసుకుందామండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇది బాగా మగ్గనిద్దాము. పౌడర్, జీలకర్ర పౌడర్ 2 దంచి వేసుకుంటున్నాను. అవి కూడా బాగా మగ్గ పెట్టుకుందాం. వాటర్ పోసుకుందాం అండి. కాసిన మొగ్గింది, కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకా ఉడకబెట్టుకుందాం అండి, మూత పెట్టేసి. మసాలా కర్రీ అసలు చూడు, కొత్తిమీర మసాలా కర్రీ ఎంత బాగా స్మెల్ వస్తుందో, మంచి వాసన వస్తుంది. దాంట్లోకి కోడిగుడ్లు వేసేసుకుందామండి. ఓకే, తిప్పుకొని కాసేపు ఉడకబెట్టుకుందాం. అండి మంచి స్మెల్తో బాబా. కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఆల్రెడీ వచ్చేసింది గ్రేవీ. కొంచెం చల్లుకుందామండి. గరం మసాలా ఎంత కొంచెం చల్లుదామని, మళ్ళీ ఎక్కువైనా తినలేము, టేస్ట్ మారిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి, నిజంగా చెబుతున్నాను, అబద్ధం అయితే కాదు. మంచి వాసన వస్తుంది. కొద్దిగా 2 నిమిషాలు ఉంచుకుందామండి. ఇంకా అయితే రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందాం. ఎంత కమ్మని వాసన వస్తుందనండి. మీరు ఈ వంట మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. చూసి మీరు ముందర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.